హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులకు అందజేస్తున్న అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే అందజేస్తోంది. దీనికి సంబంధించి ఈ యొక్క 2026 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు, ఈ యొక్క సంవత్సరం కొత్తగా తీసుకోబోతున్న నిర్ణయాల ప్రకారం కొత్త రూల్స్ అనేది ఏ విధంగా తీసుకురావడం జరిగింది అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు పాత రైతులకు సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటితో పాటు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు కొన్ని కండిషన్స్ అనేది అయితే పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు ఒక అప్డేట్ అయితే చెప్తాను. తప్పనిసరిగా ఈ విడతలో కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వీరితో పాటు పాత వారికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అనేది ఖచ్చితంగా మీరైతే ఫాలో అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది. వారికి మాత్రమే ఇక మీదట ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ రెండు పథకాలు అమలు అనేది చేసి 20,000 రూపాయల సాయం వరకు అయితే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్లైన్లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చున్నాను. అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. ముందుగా అన్నదాత సుఖీభవ ఈ యొక్క పథకానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకైతే చెప్తాను. అందరికీ తెలిసిందే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా మనకు టోటల్ గా 20,000 రూపాయల సాయాన్ని అయితే అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు అందజేస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు టోటల్ గా మనకు ప్రతి 3 విడతలకి ఒకసారి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ మనకైతే అందజేస్తున్నారు. ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే తెలియజేశారు. అదేవిధంగా మనకు ఈ యొక్క 2025 2026కి సంబంధించి అన్ని విడతల పేమెంట్ అనేది రైతులకు అదే విధంగా అయితే వేయడం జరిగింది. ఇకపోతే ఈ యొక్క 2026 2027 ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు వచ్చే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు పేమెంట్ కూడా విడుదల చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగా రైతులు అన్ని రకాల డాక్యుమెంట్లు రెడీగా కనుక పెట్టుకున్నట్లయితే పథకానికి సంబంధించి ప్రారంభించిన వెంటనే రిజిస్ట్రేషన్లతో పాటు వెరిఫికేషన్ కూడా చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ముందుగా కొత్త రైతుల కన్నా ముందుగా నేను పాత రైతులకు సంబంధించిన అప్డేట్ గురించి అయితే చెప్తాను. ఎందుకంటే పాత రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి పాత రైతుల్లో ముఖ్యంగా అందరికీ ఉన్న డౌట్, ఈ సంవత్సరం కూడా మేము మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాలా, అన్ని రకాల డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సిన పని లేదు. మరొకసారి మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ వెరిఫికేషన్ లో ప్రతి రైతు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మీరు గత సంవత్సరంలో కూడా మీరైతే చేసుకునే ఉంటారు. ప్రతి రైతు మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లు వారి నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ కేవ్స్ అనేది చేయలేదో వారికి ఆ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ అయితే నిలిపేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా చాలా మంది రైతులు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న వారికి సంబంధించిన డేటా కూడా అందుబాటులోకి రావడంతో చాలా మంది వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేయకపోవడంతో అటువంటి వారందరికీ అంటే ఇనెలిజిబిలిటీ ఉన్నా కూడా కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది ఆన్లైన్ లో రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతి రైతుకి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో అయితే రావడం జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైతే బయోమెట్రిక్ అనేది వేసుకొని మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క డేటాతో వెరిఫికేషన్ అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మీకైతే అందజేస్తారు. ఒకవేళ ఇనెలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ కేవైసీ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఇనెలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు ఇనెలిజిబిలిటీ రావడం జరిగిందంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా, లేదా అధికంగా పంట పొలాలు అనేది కలిగి ఉన్నా, లేదా ఆల్రెడీ మీరు ప్రభుత్వ లబ్ధి అనేది పొందుతున్నా, లేదా చాలా మందికి సంబంధించి మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే కొంతమంది 18 సంవత్సరాల కన్నా చిన్న వయసు విద్యార్థులు కూడా చాలా మంది ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకుని మాకు గతంలో పేమెంట్ రావడానికి కొంతమంది అయితే అడగడం జరిగింది. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు అనేది కలిగి ఉండి ప్రస్తుతం వారు కనుక చదువుకుంటూ ఉన్నట్లయితే అటువంటి వారందరికీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది రాదు. ఇప్పటికే వారికి ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వారికి పేమెంట్ అనేది ప్రభుత్వాల ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి వారిని రైతులుగా పరిగణలోకి అయితే తీసుకోరు. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది ఖచ్చితంగా రాకపోవచ్చు. చాలా మంది విద్యార్థులు కనుక ఉన్నట్లయితే వారికి అయితే పేమెంట్ అయితే నిలిపేయడం జరుగుతుంది. అయితే వారి యొక్క కుటుంబంలో వారి యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరికి పంట పొలాలు అనేది కలిగి ఉండి వారికి అప్లై కనుక చేసుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా పేమెంట్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి మీరు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. కుటుంబంలో ఎంతమందికి పంట పొలాలు అనేది కలిగి ఉన్నా కూడా అందరికీ
సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో వస్తుంది. వారికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసిన వెంటనే వారి కుటుంబంలో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో వారికి మాత్రమే పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇది పాత రైతులకు సంబంధించి మీరు ప్రత్యేకంగా మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. ఈ సంవత్సరం వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ వెరిఫికేషన్ లో మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఒకవేళ ఇన్ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన కారణాలు మీకైతే చూపించడం జరుగుతుంది. ఈ ఈకేవైసీ చేసే ప్రాసెస్ లో గతంలో పంట పొలాలు అనేది ప్రస్తుతం చాలా మంది అమ్ముకున్నట్లయితే వారికి సంబంధించిన డేటాతో కూడా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క రైతుకి సంబంధించి పంట పొలాలు అనేది గతంలో ఉన్న పంట పొలాలు అనేది ఉన్నాయా, లేదా ఈ యొక్క పంట పొలాలు అనేది వేరొకరికి అమ్మడం వలన ఈ యొక్క పంట పొలాలకు వేరొకరికి ట్రాన్స్ఫర్ అనేది అయ్యాయి అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. అలాగే గతంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పేమెంట్ అనేది పొందిన రైతుల్లో ఎవరైనా సరే ఈ సంవత్సరం కనుక మరణించినట్లయితే ఆ యొక్క రైతుకి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాలు అనేది సమర్పించి ఆ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి సంబంధించిన అంటే ఆ యొక్క కుటుంబంలో వారి యొక్క కొడుకు కావచ్చు లేదా వారికి సంబంధించిన భార్య కావచ్చు వారికి సంబంధించిన ఆధార్ వివరాన్ని సబ్మిట్ అనేది చేసినట్లయితే వారికి పేమెంట్ అనేది ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే కొత్త రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొత్త రైతులకు సంబంధించి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ కొత్త రైతులు ఎవరికైనా సరే ఆల్రెడీ పీఎం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ కనుక పొందుతున్నట్లయితే మీకు మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని అనేది లేదు. ఆ యొక్క డేటాను బేస్ చేసుకుని మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి చిన్న సన్నకారు రైతులైతే మీకు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రైతులు అనేది అయి ఉండి మీ యొక్క పంట పొలాలు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు పూర్తయిన వారు ఖచ్చితంగా అప్లై మీరైతే చేసుకోవచ్చు. మీ యొక్క భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉండి ఆ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. అలాగే రైతులు ఖచ్చితంగా పంట అనేది పండిస్తూ ఉండాలి. బీడు భూములకు అలాగే ఇళ్ల ఫ్లాట్లకు అలాగే చేపల చెరువులకు వీటికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ మీకైతే రాదు. ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ ముఖ్యంగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్లు ఖచ్చితంగా లింకింగ్ అనేది మీరైతే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. వచ్చే నెలలో మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించడంతో పాటు పేమెంట్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. ఇకపోతే కౌలు రైతులకు సంబంధించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకు గత సంవత్సరం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గత సంవత్సరంలోనే మనకు కౌలు రైతులకు రెండో విడత అలాగే మూడో విడతలో 10,000 రూపాయలు టోటల్ గా 20,000 రూపాయలు విడుదల చేస్తామని అయితే తెలియజేశారు. గత సంవత్సరం సిసిఆర్సి కార్డులకు సంబంధించి లేట్ అనేది కావడం లేదా గత విడతలో చాలా మంది రైతులకు సంబంధించి ఈ యొక్క కౌలు రైతులకు పేమెంట్ అయితే విడుదల అనేది చేయలేదు. ఖచ్చితంగా ఈ యొక్క విడతలు అంటే ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా కౌలు రైతులకు సంబంధించి పేమెంట్ అనేది ఇచ్చే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సిసిఆర్సి కార్డులకు సంబంధించి ఎవరికైనా సరే ఎక్స్పైర్ అనేది అయి ఉన్నట్లయితే వెంటనే రెన్యూవల్ అనేది చేసుకోవడం, కొత్త వారందరికీ సంబంధించి సిసిఆర్సి కార్డులు అనేది జారీ చేసే విధంగా త్వరలో చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. అలాగే ఖచ్చితంగా పంటకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో ఈ క్రాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది మీరైతే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ఏడాది నుంచి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. ప్రతి రైతుకు ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అనేది అయి ఉన్నాయో ఆ యొక్క రైతులకు సంబంధించి ఫార్మర్ ఐడి అనేది అయితే జనరేట్ చేస్తారు. ఈ యొక్క ఐడిని బేస్ చేసుకుని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారితో పాటు పాత రైతులు మొత్తానికి ఈ యొక్క ఐడిని అయితే లింక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఐడిని బేస్ చేసుకుని ఇక మీదట మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ యొక్క ఏడాది నుంచి ఖచ్చితంగా రైతులకు అనేది మీకైతే వేయబోతున్నారు. అలాగే ఖచ్చితంగా రైతులు అందరికీ సంబంధించి పంట పొలాలకు ఆధార్ నంబర్లు ఖచ్చితంగా లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ అనేది మీకు రావాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన స్క్రీన్ షాట్ మీకు గత సంవత్సరానికి సంబంధించి నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఈ కేవైసీ కనుక చూసుకున్నట్లయితే రైతులు వారికి ఎవరికైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రైతులకు ఈ కేవైసీ చేసుకోమని ఒక డేటా అనేది వస్తుంది. ఇక్కడ రైతులకు ఈ కేవైసీ కనుక కంప్లీట్ అనేది అయినట్లయితే వారికి పేమెంట్ అనేది వస్తుంది. అలాగే చివరిలో చూసుకున్నట్లయితే నీడ్ టు లింక్ ఎన్పిసి అంటే ఖచ్చితంగా ఆ యొక్క రైతుకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది లింక్ అనేది కాలేదు. ఖచ్చితంగా ఆ యొక్క రైతు బ్యాంకుకు వెళ్లి ఆధార్ నంబర్ తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది చేసుకోమని ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది. అలాగే ఇన్యాక్టివ్ కనుక ఉన్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా లేదా కొన్ని రోజులుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే పేమెంట్ అనేది వేసినా కూడా వారికి వెళ్ళలేదని అటువంటి వారందరూ ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుని బ్యాంకును వెంటనే సంప్రదించి మీ యొక్క వివరాలు అప్డేట్ చేసుకోమని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. గత విడతలో ఎవరికైనా సరే ఈ విధంగా పేమెంట్లు కనుక ఆగిపోయినట్లయితే అటువంటి వారందరూ ఖచ్చితంగా మీకు సంబంధించి ఏ విధంగా పేమెంట్ అనేది ఆగిపోయింది, ఏ కారణాల ద్వారా ఆగిపోయిందో వెంటనే రైతు సేవా కేంద్రాల్లో అధికారులకు కనుక తెలియజేసినట్లయితే వెంటనే వాటిని రెక్టిఫై అనేది చేసి మీకు ఈ విడతలో పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. వచ్చే నెలలో మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి పేమెంట్ అయితే వేయబోతున్నారు. పాత రైతులు అందరికీ
సంబంధించి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత మీరు ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. కొత్త రైతులకు సంబంధించి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైతు సేవా కేంద్రాల్లో మీకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలతో పాటు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన వివరాలను మీరు తీసుకుని వెళ్ళినట్లయితే ఆధార్ నంబర్తో మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసి మీకు ఈ యొక్క విడతలో పేమెంట్ అనేది వచ్చే విధంగా అధికారులు మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. మనకు వచ్చే నెలలో ఈ యొక్క స్కీమ్ అనేది ప్రారంభించబోతున్నారు కాబట్టి రైతులు అన్ని రకాల డాక్యుమెంట్లతో రెడీ కనుక ఉన్నట్లయితే మీకు వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసి మీ యొక్క పేర్లు అనేది వచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించి గత విడతలో ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే మీకు పేమెంట్ అనేది పడిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే అన్నదాత సుఖీభోగ్ సంబంధించిన వెబ్సైట్ లో మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి. 3 విడతల పేమెంట్ మీకు అనేది వచ్చిందా లేదా ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది టోటల్ గా అన్నదాత సుఖీభోగ్ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్.